హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టొమాటో, బాస్మతి రైస్, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, జీడిపప్పు, మసాలా దినుసులు, పసుపు, సాల్ట్, నెయ్యి. ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకుని అరగంట ముందు నానబెట్టుకోవాలి. 5 టమాటాలు తీసుకుని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటాలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కంటి సమస్యలు తొలగిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత స్కిన్ తీసి మిక్సీలో జ్యూస్ చేసుకోవాలి. టమాటాలు ఉడకబెట్టిన నీటిని కూడా జ్యూస్లో వేసేయాలి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల జ్యూస్ కావాలి. అవసరమైతే ఇందులో వాటర్ పోసుకుని 2 గ్లాసుల జ్యూస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో హోల్ గరం మసాలా దినుసులు వేసి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న 2 గ్లాసుల టమాటా జ్యూస్ని 1 గ్లాసు రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా జీడిపప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.